కుదరదయ్యా, చెప్తుంటే అర్థం చేసుకోండి. ఏమయ్యా, 50 రూపాయలుగా ఎక్కువ అడిగింది, ఆ మాత్రం ఇచ్చుకోలేవా? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడతావేంటి? అదంతా కుదరదు కానీ మర్యాదగా డబ్బులు లేదంటే ఇది నువ్వే ఉంచుకోమంటున్నాను కదా, అదేం కుదరదు. ఏంటి నీకు అర్థం కదా ఏంటి? ఏంటయ్యా గొడవ? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను సార్, 50 రూపాయలు అయితే ఇవ్వట్లేదు. గర్భిణీ అమ్మాయిని కదా తీసుకొచ్చాం, అడ్జస్ట్ చేసుకోలేవా? అదంతా కుదరదు సార్, నా బండి పెట్రోల్ తో నడుస్తుంది. ఏంటయ్యా ఆటో మీద గర్భిణీలకు ఉచితమని రాసి ఇప్పుడు అదంతా నాకు డబ్బులు సంబంధం అడుగుతున్నావ్? లేదండి, నేను ఆటో నడుపుకునేవాడిని. ఏంటి డబ్బులే కదా కావాలి? అవును సార్. నేను ఇస్తాలే, ఇవ్వండి. అయినా మీరెందుకు సార్ ఇలాంటి వాళ్ళు ఆటోలు ఎక్కుతారు? ఆటోలో ఎక్కిన మొహమా ఏంటి? ఏయ్ ముందు ఆటో వెనక రాసింది చెరిపోయి. సరే సార్. రండి అనుషా, కూర్చోండి. సార్ మీరు డాక్టరా? ఆ డౌట్ నాకు మాత్రమే ఉంది, ఇప్పుడు నీకు వచ్చిందా? పర్వాలేదు కూర్చో. సూర్య, మీట్ మిస్ అనుష. ఈరోజే ఫిజియోథెరపిస్ట్గా జాయిన్ చేశారు. హలో హలో, మీ ఇల్లు ఎక్కడా? వేలాయుధం కాలనీ 1వ వీధి. నేను అక్కడే ఉన్నాను. డోర్ నంబర్ 6. నేను 6 లో ఉన్నాను. అరే సారీ, నేను మా ఇంటి డోర్ నంబర్ చెప్పాను అంతే. అదేమా, ఒక అందమైన అమ్మాయి ఉన్న ఇంటిలో ఇంకొకరు రావాలి, ఆయన హీరో కదా.